హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరికి నేనైతే మా పాప వాళ్ళ హాస్టల్ దగ్గరికి వచ్చిన మజా తెచ్చిన మా పిల్లలకి అవి కోన్లు, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్, చాక్లెట్స్, ఉసిరికాయ పచ్చడ, రోల్ లడ్డూలు, జీడిపప్పు, బాదం పప్పు, అవన్నీ డ్రై ఫ్రూట్స్, బగారా రైస్, ఇది ఇంకా సేమియా. ఎమ్మి సేమియా కావాలని అడిగారు, సేమియా తెచ్చిన. ఇంకా రైస్లోకి అయితే ఆనియన్స్, లెమన్ కూడా తెచ్చా. వాళ్ళకి ఇష్టం ఇవి ఇట్లా తింటాం. ఈ మమ్మీ ఈ స్పూన్ ఉసిరికాయ పచ్చట్లు వేసుకో, మళ్ళీ ఈ పచ్చడి వేసుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని అడ్డా ఆడబెట్టి పక్క పెట్టుకో. ఇదైతే చికెన్ కర్రీ, ఎమ్మి చికెన్ కర్రీ. అరే స్పూన్ ఎదురు ఇంకోటి, ఎమ్మి చికెన్ కర్రీ. ఇంకా ఉన్నాయి లోపల సామాను, ఇంకా సద్దాల సబ్బులు అవన్నీ ఉన్నాయి. సద్దాల ఫ్రెండ్స్, ఓకేనా. మా పాపకైతే ఇవి హాస్టల్లో ఇచ్చారంట, గిన్నె, గ్లాసు, స్పూను, దుప్పట్లు ఇచ్చారట. ఇవి ఇంటికి తీసుకెళ్ళాలా. మొత్తానికైతే హాస్టల్కి వచ్చినాయి. జుట్లు వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుంటారు వాళ్ళు. అన్నీ తెచ్చిన, ఆల్మోస్ట్ అయితే అన్నీ కవర్ చేసిన అనుకుంటున్నా. మరి ఇంకేమన్నా లేకపోతే తెప్పించాలి ఇక్కడ నుంచి. మళ్ళీ నెల వరకు మళ్ళీ హాస్టల్కి వచ్చి ఉండదు కదా ఫ్రెండ్స్. మీ పిల్లలు ఎవరైనా హాస్టల్లో ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మీరందరూ ఎక్కడ ఉన్నారు? హాస్టల్కి వెళ్ళిపోయారా? నిన్న విజిటింగ్ ఉంది కానీ చిన్న పాపకి ఎగ్జామ్ ఉందని నేను పోలేదు హాస్టల్ దగ్గరికి. మా అక్క వెళ్ళింది. ఈరోజు నేనైతే వచ్చేసిన హాస్టల్ దగ్గరికి. మొత్తానికైతే ఇక మా పిల్లలకి రైస్ పెట్టి తినిపించి వాళ్ళకి జుట్లు వేయాలి. వేసి మంచిగా వాళ్ళతో ఎంజాయ్ చేసి ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అవుతాం ఫ్రెండ్స్ ఈవినింగ్ వరకు, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. ఈ చాక్లెట్స్ అంటే మా పిల్లలకు మస్తు ఇష్టం. లోపలికి వెళ్ళలేదు, అందుకనే రెండే తీసుకొచ్చిన. ఇక్కడ బయట తినేసి వెళ్తారని. ఇక దగ్గు సిరప్పులు తెమ్మన్నారు, సిరప్పులు తెచ్చిన. కోన్లు అంటే ఏదో వెకేషన్ ఉందంట హాస్టల్లో. కోన్లు, రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్ తెచ్చిన. మమ్మీ ఇంకేదో తెమ్మన్నారు. ఏందిరా ఇయర్ బడ్స్ ఇదిగో నిన్న కొనక్కరాలా, ఇది తెచ్చిన. పడ్డవా? ఏం తెచ్చిన, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.